మామ ఫైనల్గా రాజాసాబ్ చిత్రం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయితే అయింది మామ. అయితే ఈ సినిమా వచ్చేసి బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోలతోటి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుందనే చెప్పాలి. అయితే ఈ సినిమా డే 1 అయితే ఘనంగానే కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి. ఒక పక్క జననాయకన్ పోస్ట్ పోన్ అవడంతో రాజాసాబ్ సినిమాకి అయితే మాత్రం డే 1 మంచి ప్లస్ నెంబర్స్ అయితే వచ్చాయనే చెప్పాలి మామ. కానీ ప్రభాస్ ప్రీవియస్ సినిమాస్తో చూసుకుంటే ఈ సినిమా డే 1 కలెక్షన్ అయితే ఎక్కడో ఉంది. అయితే ఈ సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది, అసలు ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఛానల్ కోసం కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం సోది ఆపేసి కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ సినిమా అయితే మాత్రం చాలా ఏరియాస్ చాలా డల్ కలెక్షన్ వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడ ఈ సినిమా ప్రీమియర్ షో పడలేదు కాబట్టి నైట్ టైం. సో కాబట్టి ఈ సినిమా వచ్చేసి నైజాం పరంగా వచ్చేసి డే 1 దాదాపు 16 కోట్లు పెట్టింది. ఇక్కడైతే మాత్రం డిజాస్టర్ నెంబర్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రీమియర్స్ పడలేదు కాబట్టి ఈ నెంబర్ అయితే మాత్రం ఓకే. నైజాంలో వచ్చేసి 16 కోట్లు అంటే చాలా తక్కువ, అది కూడా ప్రభాస్ సినిమాకి. ఇక్కడ వాల్టూ సినిమానే దాదాపు 18 కోట్లు కలెక్ట్ చేసింది డే 1. కానీ ప్రభాస్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అయితే చాలా డల్ నెంబర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక సీడెడ్ విషయానికి వస్తే ఈ సినిమా సీడెడ్లో ప్రీమియర్ షోస్ అయితే మాత్రం దాదాపు కేవలం 40% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. ఈ సినిమా సీడెడ్లో కూడా డే 1 వచ్చేసి 3.5 కోట్లు పెట్టింది. ఇక్కడ కూడా వాల్టూ నెంబర్ని ఏమాత్రం దాటలేకపోయింది. ఇక నెక్స్ట్ ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో చాలా సార్లే రికార్డు పెట్టింది ఈ సినిమా. ఆంధ్రాలో వచ్చేసి ఈ సినిమా గుంటూరులో వచ్చేసి దాదాపు 2.5 కోట్లు పెట్టింది. ఇది కూడా ఇలాంటి సినిమాతోటి ఇలాంటి నెగిటివ్ టాక్ తోటి ఇదైతే ఒక మంచి స్టార్ట్గా చెప్పొచ్చు. గుంటూరులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు కావడంతో ఈ సినిమా అంత కలెక్ట్ చేయడం అయితే కష్టంగానే కనిపిస్తుంది ప్రజెంట్కి అయితే. చూడాలి మరి ఫస్ట్ 3 రోజులు ఊపిన బట్టే ఈ సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలిసేది. ఇక నెక్స్ట్ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ఈ సినిమా వచ్చేసి 1.8 కోట్లు పెట్టి డిజాస్టర్ ఓపెనింగ్ అయితే తెచ్చుకుంది. ఈ విధంగా వచ్చేసి ఆంధ్రాలో కూడా ఈ సినిమా ఎక్కడా కూడా మంచి అంటే మంచి నెంబర్ని అయితే పెట్టలేదనే చెప్పాలి. అంటే ఈ సినిమా హై ప్రకారం ఈ సినిమా అయితే మాత్రం తక్కువ నెంబర్ పెట్టింది. ఇక ఈ సినిమా డే 1 ఆంధ్ర మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ సినిమా డే 1 వచ్చేసి ఆంధ్ర మొత్తం మీద 42 కోట్లు కలెక్ట్ చేసింది, విచ్ ఈజ్ ఎన్ ఫ్లాప్ నెంబర్ అని చెప్పచ్చు. ఈ సినిమాకి ఆంధ్రాలో బిజినెస్ వచ్చేసి 120 కోట్ల వరకు జరగడంతో ఈ సినిమా అంత మొత్తం కలెక్ట్ చేయడం అయితే కష్టంగానే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ మొత్తం మీద ఈ రాజాసాబ్ చిత్రం వచ్చేసి డే 1 21.2 కోట్లు పెట్టింది. ఇక ఈ సినిమా ఇక్కడ హిట్ అవ్వాలన్నా సరే దాదాపు 90 కోట్లు రావాలి. ఇంకా ఇది కూడా ఇంపాసిబుల్ నెంబర్లా కనిపిస్తుంది. ఈ విధంగా రాజాసాబ్ నెగిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా ఏమాత్రం ఊపు అయితే చూపించట్లేదని చెప్పాలి. ప్రభాస్ రీసెంట్ ఫిల్మ్స్ చూసుకుంటే మనం కల్కి సినిమా డే 1 100 కోట్ల పైన ఓపెనింగ్, సలార్ సినిమా 150 కోట్ల పైన ఓపెనింగ్. ఈ విధంగా సినిమాకు ఓపెనింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ సినిమాలకు చాలా ఎక్కువ వస్తుంది. కానీ ఈ చిత్రానికి మాత్రం కలెక్షన్ ఓపెనింగ్ అయితే మాత్రం పెద్దగా రాలేదనే చెప్పాలి. ఈ సినిమా చాలా వరకు డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా వచ్చేసి నెక్స్ట్గా హిందీ మొత్తం మీద దాదాపు ఈ సినిమా 7.2 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి సలార్ సినిమా వచ్చేసి 18.5 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ హిందీలో కూడా చాలా బీభత్సమైన డ్రాప్స్ చూపించిందనే చెప్పాలి. ప్రభాస్ గారు దయచేసి మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం ఆపేయండి. ఇలాంటి మారుతి నా కొడుకు చేతిలో పడి ఇట్లాంటి వేస్ట్ సినిమా మీ చేతికి వచ్చింది. అసలు మారుతి గారు అడ్రస్ తెలుసుకొని మరి ఇంటికి వెళ్ళి కొట్టాలి ఫ్యాన్స్ అయితే. సో ఆ విధంగా ఉంది సినిమా అయితే, సినిమా కలెక్షన్స్ కూడా ఇదనమాట ఓవరాల్గా ఈ సినిమా. ఈ సినిమా డే 1 వచ్చేసి ఓవరాల్గా 90 కోట్ల గ్రాస్ మార్కు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి మూవీ మేకర్స్ ఎంత పోస్ట్ చేస్తారో చూడాలి. 90 కోట్లు అంటే ప్రభాస్ కెడ్జల్లో 90 కోట్ల సినిమా అంటే రాధేశ్యామే ఎక్కువ కలెక్ట్ చేసింది దీని మీద. నిజంగా అట్లాంటి సినిమా దింపాడు మన మారుతి డైరెక్టర్ అయితే. నిజంగా మారుతి గారికి నిజంగా అంటే నిజంగా చుక్కలు కనపడాలి నా కొడుకు బయట కనపడితే. ఇది ఓవరాల్గా ఈ సినిమా గురించి డే 1 కలెక్షన్ అయితే. మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా మా రివ్యూ అండ్ మా కలెక్షన్ వీడియో అయితే. మరి ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.